మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దానిని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం కలిగిన దేవా, వందనాలు ప్రభువా, స్తోత్రాలు. యెషయా గ్రంథము 51వ అధ్యాయం ద్వారా నాతోనూ మా అందరితోనూ మాట్లాడండి ప్రభువా. విశ్వాస జీవితంలో మేము ఎలా ముందుకెళ్లాలో మాకు నేర్పించండి. భక్తిలో మేము ఎలా ముందుకెళ్లాలో, క్రైస్తవ జీవితంలో మేము ఎలా ముందుకెళ్లాలో మాకు నేర్పించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నేర్పించండి అని మనం అనుకుంటున్నాము. నేర్చుకునే పరిస్థితిలో ఉన్నామా? ఇక్కడ ఏముంది? 1:1 నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండు వారులారా అంటే ఈ మాటలు ఎవరికి చెప్తున్నాడు అంటే నీతిని అనుసరించే వారికి ఒకటి. రెండోది, ఎప్పుడైతే నీతిని అనుసరిస్తారో యెహోవాను వెతుకుతారన్నమాట. నీతిని అనుసరించే వాళ్ళు యెహోవాను వెతుకుతారు. అవినీతిని అనుసరించే వాళ్ళు యెహోవాను వెతకరు. అదే ఇక్కడ అర్థం. నీతిని అనుసరించే వాళ్ళు యెహోవాను వెతుకుతారు. అది ఇక్కడ చెప్తా ఉన్నాడు. మీరు ఏ బండ నుండి చెక్కబడితారో దానిని ఆలోచించుడి అన్నాడు. బండ అంటే యేసు ప్రభువారు. ఆ బండ క్రీస్తే అని ఉంటుంది. ఆ బండ క్రీస్తు. బండ అంటే క్రీస్తు. ఏ బండ నుండి చెక్కబడితారో దానిని ఆలోచించుడి. యేసు ప్రభువారికి చాలా పేర్లు ఉన్నాయి. నా కోట, నా కొండ. కొండలో ఉండేది బండ. ఆ బండలో నుంచి తీస్తే రాయి. కొండ తండ్రి అయిన దేవుడైతే అందులో నుంచి బండ యేసుప్రభు వారు. ఆ యేసుప్రభు నుంచి మనం ఎవరు? రాళ్ళు. కాబట్టి మనం చెక్కబడ్డాం అన్నమాట. అలాగే చెక్కబడితిరో దాన్ని ఆలోచించండి ఒకసారి అంటున్నాడు. ఏసీ మీ అందరికి వస్తుందా? దేవుడి దాని నా ఒకడికే రావట్లా. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి. మిమ్మల్ని కనిన శారాను ఆలోచించండి. ఇప్పుడు శారా ఎవరు? ఎవరంటే అడు చూడటం కాదు, అమ్మాయి పేరు శారా. ఇప్పుడు శారా ఎవరంటే మనల్ని అందరినీ కనిన తల్లి. ఈరోజు మదర్స్ డే అని చెప్పేది అందుకనే. శారా ఎవరు మనందరికీ? శారా గారు ఎవరు మనకి? అబ్రహాం. విశ్వాసులకు తండ్రి ఏమో అబ్రహాము, విశ్వాసులకు తల్లి శారా. ఇప్పుడు ఈ తల్లి గురించి ఒకసారి ఆలోచించండి అని చెప్పాడు. అబ్రహామును ఆలోచించండి, శారాను ఆలోచించండి, ఇద్దరిని ఒకసారి ఆలోచించండి. ఇదే ఈరోజు మదర్స్ డే. ఇద్దరిని ఆలోచించండి. ఒకసారి మనం ఆలోచించుకొని మనం 1వ పేతురు పత్రికలో శారా గురించి చెప్పడం జరిగింది అనుకుంటా. చూడండి, 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయము శారా. మన తల్లి ఎలా ఉందో మనం కూడా అలా ఉండాలి కదా. మరి మన అమ్మ ఎలా ఉందో మనం కూడా అలాగే ఉండాలి. అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండాలి. స్వపురుషులు అంటే ఎవరు? మన భర్త. నాకు భర్త ఏమో యేసు ప్రభువారు. మీకు భర్త ఈ శారీరకంగా ఎక్కడైనా, అలాగే పరలోకంలో అక్కడ భర్త ఉన్నాడు. ఎందుకంటే మనందరం సంఘం అంటే ఎవరు? ఒక ఆడపిల్ల వధువు, పెళ్లి కుమార్తె. మనందరం అందరం కలిస్తే పెళ్లి కుమార్తె. ఈ పెళ్లి కుమార్తెకి పెళ్లి కుమారుడు యేసు ప్రభువారు. వీళ్ళిద్దరికీ పెళ్లి జరగాలి. అదే హిందువుల మతంలో కూడా చెప్పేది. ఏం చెప్తారు? పెళ్లి కుమారుడు అంటే ఏమంటారు వాళ్ళు? వసంతరాయుడు అంటారు. వసంతరాయుడు, వీరభోగ వసంతరాయుడు అని వాళ్ళు చెప్తారు. అంటే పెళ్లి కొడుకు ఉన్నాడనే సంగతి వాళ్ళకే తెలుసు, హిందువులకి తెలుసు, మనకే తెలుసు. కాబట్టి మనందరం కలిస్తేనే పెళ్లి కుమార్తె. ఒక శరీరం అంటే సంఘం అంటే శరీరం. ఈ శరీరం యేసు ప్రభువుకు భార్య. ఆయన వస్తున్నాడు, పెళ్లి కుమారుడిగా వస్తున్నాడు. మనం పెళ్లి కుమార్తెగా అలంకరించబడి వెళ్ళాలి. అంటే పెళ్ళప్పుడు మరి అలంకరించబడాలిగా. పెళ్లి కుమారుడు వచ్చాడు, స్టేజ్ మీదకి వచ్చి కూర్చుంటాడు ముందు. ఆ తర్వాత పెళ్లి కుమార్తె వస్తుంది. పెళ్లి కుమార్తె వస్తుంటే స్టేజీ మీద ఉన్న ఆయన ఏం చెప్తాడంటే, అందరూ ఒకసారి నిలబడండి అంటాడు. ఎందుకని? ఎందుకు? ఏంటిది? పెళ్లి కుమార్తెని చుట్టారుగా. పెళ్లి కుమార్తెని గౌరవించడానికి.
ఆహా! గౌరవించాలి ఆమెని. పెళ్లి కుమార్తెను ఏం చేయాలి? చూడటానికి కూర్చొనే చూడొచ్చు. పోనీ స్టేజ్ మీదకి వచ్చినాకైనా మన ముందు ఇలా కూర్చుంటది. అప్పుడు చూడొచ్చు. ఒకవేళ సిగ్గేసుకొని ఎటు చూసినా అప్పుడప్పుడన్నా వాడు కెమెరామ్యాన్ ఏమంటాడు, అమ్మ కొద్దిగా ఇటు చూడమ్మా, ఇటు చూడు అంటాడు. అప్పుడన్నా ఆ అమ్మాయి చూడాలి. ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. ఆల్రెడీ ప్రేమించుకొని వచ్చి కూర్చుంటున్నారు కాబట్టి, ఆహా, ఓహో, టాటా, బాగున్నావా అని చెప్పి నానా రకాలుగా స్టేజీ మీదనే మాట్లాడుకుంటున్నారు. అవునా? ఇదివరకు సత్య సిగ్గు ఎట్టుండేవాళ్ళు. ఆ? పెళ్లి కుమార్తె అంటే ఇప్పుడు మీకు తెలుసా, డ్యాన్స్ చేసుకుంటూ వస్తుందంట స్టేజీ మీదకి. అది తెలుసా మీకు? పెళ్లి కుమార్తె డ్యాన్స్ చేసుకుంటూ స్టేజీ మీదకి వస్తుంది, పెళ్లి కుమారుడు కూడా డ్యాన్స్ చేసుకుంటూ వస్తున్నారు. అంతా అయినాక మళ్ళీ వీళ్ళు స్టేజీ మీద కూడా డ్యాన్సులు వేస్తున్నారు, ఫ్రెండ్స్ వచ్చి కూర్చొని ఫోటోలు తీయటానికి. అట్లా ఉంది పరిస్థితి. సరే, ఏదేమైనప్పటికీ మనందరము అట్టుండొచ్చు. మనందరం పెళ్లి కుమార్తె కాబట్టి మనం చక్కగా మన దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవునికి మనం ఎలా ఇష్టమో అలా ఉంది. ఎస్తేర్ ఎలా ఉంది? ఆ రాజుగారికి ఇష్టమైనట్టుగా ఉంది, తయారై ఉంది. కాబట్టి ఇప్పుడు శారా మనకు మాదిరి అనమాట. మీ స్వపురుషులకు లోబడి, ఇది ఒక అలంకరణ. ఇప్పుడు ముక్కు పుడక అలంకరణ, చెవులీలు అలంకరణ. కొంతమంది ముక్కు పుడక పెట్టుకోరు అనుకుంటా. మా మా అన్న పిల్లలైతే అసలు చెవులే గుట్టించుకోవాలి. ఎందుకంటే అది కూడా అలంకరణ వద్దు, అది కూడా వద్దని మరీ అంత విపరీతమైన భక్తి ఉంటే ఉండొచ్చు. తప్పు అయితే కాదులే, కానీ వాళ్ళ ఇష్టం అది, ఎవరిష్టం వాళ్ళది. అలాగే స్వపురుషులకు లోబడి ఉండటం అదొక అలంకరణ. ఒక అమ్మాయి పెళ్లి కుమార్తెని సిద్ధపరచాలంటే ఏం చేయాలి? ఇవి ఉండాలి. అతను ఒకళ్ళు ముక్కు పడుకుంటే ముక్కు పొడుగు ఉండాలి. ఇంకేంటో ఇక్కడి నుంచి ఇక్కడికి ఏంటో పెడతారు. ఎందు మరి ఏంటో ఇలా ముస్లింలు అలంకరిస్తారు, అసలు విపరీతంగా అలంకరిస్తారు, చెప్పలేము అంత అలంకరిస్తారు. అలాగే ఇప్పుడు ఇది స్వపురుషులకు లోబడి ఉండుట అనేది ఒక ఐటమ్ అనుకోండి. ఇంకా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యలా అట్ట చేసిందంట శారా అలా చేసిందంట. అసలు వాక్యం చెప్పకుండానే ఈమె ప్రవర్తన వల్లే మారిపోయారంట. ఏం చెప్పట్లా, అయ్యా నువ్వు ఎట్టుండు అట్టుండు, అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేద్దాన్ని ఏం చెప్పక్కర్లేదంట. ఈమె ప్రవర్తన వల్లనే మారిపోతారు, జాగ్రత్త. ఇంకా ఇది ఒక అలంకరణ. ఇంకా ఎడలు అల్లుకొనుట, స్టైల్గా అల్లుకోవటం ఎడలు. ఇంకా బంగారు నగలు. ఎడలు అల్లుకోవటం అంటే మరి అల్లుకోవద్దా, ఎడ వేసుకోవద్దా? నేను మా అక్కకి చిన్నప్పుడు మా అక్కకి ఎడ వేసేవాడిని. ఎడ వేయటం నాకు ఇష్టం. తలదువ్వి ఎడ వేసేవాడిని. ఇది ఈ ప్యాట్ ఇటు, ఈ ప్యాట్ ఇటు, ఇది ఇటు, ఇది ఇటు అని నాకు చక్కగా వేసి చక్కగా వచ్చేది జడ. చక్కగా వచ్చేది మా అక్కకి వేసేవాడిని. అది తప్పు కాదు, దాన్నే విపరీతమైన ద్వారంలో చూపించడం అనేది తప్పు. ఇంకా బంగారు నగలు కూడా మామూలు మంగళసూత్రం పెట్టుకోవచ్చు, మరి అట్టకాకుండా అమ్మోరులాగా దిగేయటం కాదు. ఇక్కడ అమ్మోరు ఏం చేస్తారు? దిగేస్తారు. అంత అవసరం లేదు అంటున్నారు ఇక్కడ. వస్త్రములు ధరించుకుంటుంటే మరి బట్టలు వేసుకోవద్దా? బట్టలు వేసుకోవాలి. అది కూడా మరీ విపరీతమైన దారంలో ఉండకూడదు. వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక మరి ఇంతకీ ఎట్టుండాలంట? సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగం ముందు స్వభావము, అది అలంకరణ. అట్ట అలంకరించుకోండి. అది దేవుని దృష్టికి మిగులు విలువ గలది, మిగులు అలంకరణ అంటే అది. అటువలే పూర్వము అంటే సేమ్ టు సేమ్. అటువలే అంటే ఏంటి అర్థం? అంటే అలాగుననే సేమ్ టు సేమ్ అని. సేమ్ టు సేమ్ పూర్వము ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండేటి చేత తమ్మును తాము ఇదిగో ఈ లక్షణాలు చెప్పి ఇదిగో ఇలాగా వాళ్ళకు వాళ్ళే అలంకరించుకున్నారు అని చెప్తున్నారు. అని చెప్పి ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండే. అంటే ఇక మిగతా అన్నీ చేయకుండా మా ఆయన నేను ఇక నుంచి ఈ రోజు నుంచి యజమానుడు అని పిలుస్తా అంటే సరిపోయిందా? ఆ చెప్పినవన్నీ ఇందాక చెప్పినంత లిస్ట్ అంతా ఉండాలి. ఒక్క యజమానుడా అని పిలిస్తే కాదు. యజమానుడని పిలుచుచు
అతనికి లోబడి ఉండు, మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఆమెకు పిల్లలగుదురు. అది ఇప్పుడు మన శారాకి పిల్లలు అవడం అన్నమాట. ఇప్పుడు మనం ఎత్తుకున్న అంశం ఈరోజు ఈరోజు మదర్స్ డే అంటే తెలుగులో ఏంటి? తల్లుల రోజా ఏంటి, ఏమంటారు తెలుగులో ఏంటి? మాతృ దినోత్సవం. అది తెలుగులో ఏంటి? తల్లుల దినం అంటే మళ్ళీ అది ఇంకో రకంగా వెళ్ళిపోయిందా? మాతృ దినోత్సవం. కాబట్టి మనము కూడా ఆ శారా మనందరికీ అమ్మంట. ఆమె ఎలా ఉందో ఇక్కడ చెప్పడం జరిగింది. మనము కూడా అలా ఉండాలి. అది ఈరోజు సెకండ్ మెసేజ్, రెండో వర్తమానం. ఇంకొక రిఫరెన్స్ చూసుకొని ముగించుకుందాం. ఇంకొకటి అనుకుని ఎంతసేపు చేస్తామంటే అయిపోతుంది. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో 11:11లో విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిను గనుక తాను వయస్సు గతించినదైనను ఆ ఒకని నుండి ఆకాశ నక్షత్రం వలెను అంటే నమ్మిందంట. ఏమని నమ్మింది? దేవుడు చెప్పాడు జరుగుద్దని నమ్మింది. ఆమె శరీరం ఎలా అయిపోయిందంట? మృతతుల్యం అంటే ఏంటి? శరీరం అంతా ముడతలు వచ్చేసింది. స్త్రీ ధర్మము నిలిచిపోయింది. ఇక హైలీ ఇంపాసిబుల్, పిల్లలు పుట్టడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఈ హైలీ ఇంపాసిబుల్లో దేవుడు ఏం చేశాడు? పాసిబుల్ చేశాడు. ఏం పర్వాలేదు, నేనున్నాను, నువ్వు నమ్మావు కదని విపరీతమైన లెక్కింప సఖ్యము కానీ ఇసుక వలెను సంతానము కలిగెను. ఆమె కానీ ఇస్సాకును ఒక్కడిని కానీ చచ్చిపోయింది. కానీ ఇక్కడ ఏం చెబుతుంది బైబిలు? ఇసుక వలెను సంతానము కలిగెను అంటే వాళ్ళిద్దరి ద్వారానే మళ్ళీ విశ్వాసులు అయ్యారంటే కారణం వాళ్ళే అని. కాబట్టి ఈ విధంగా విశ్వాసము కలిగి ఉండాలని చెప్తుంది. మన తల్లి ఎలా ఉందంట? అంత ఘోరమైన స్థితిలో కూడా నమ్మింది దేవుణ్ణి. అలాగే మనం కూడా నమ్మాలి అనే ఒక లక్షణాన్ని ఇక్కడ ఇందాక మనం 1 పేతురు 3:6లో కొన్ని లక్షణాలు చూసాం. మన అమ్మకి ఏ లక్షణాలు ఉన్నాయో ఇక్కడ కూడా ఒక లక్షణం ఉంది. కటికి ఇంపాసిబుల్ అనుకున్నది దేవుడు సాధ్యం చేస్తాడని నమ్మి. కాబట్టి మనకు కూడా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. కాబట్టి నమ్మాలి, ముందు నమ్మాలి. నువ్వు కూడా నమ్మాలి. ఏమని? నీ అప్పులు తీరితే నీకు ఏసీ ఒకటి వచ్చి మీ ఇంట్లో పెడతావు అని నువ్వు నమ్మాలి. మంచి ఉద్యోగం కూడా ఇప్పించే ఏర్పాట్లు జరుగుతాయి. ఇవన్నీ నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం. నేను కూడా ఒకరోజు ఇక్కడే ఇలాగే వీళ్ళందరి ముందే సాక్ష్యం చెప్పా. నేను యేసు ప్రభువుని నమ్ముకోవటం వలన, దేవుని సేవకు రావటం వల్ల నాకు అప్పులు ఎక్కువైనాయి అని చెప్పా. ఆ ఎక్కువైనాయి అని చెప్పిన వాళ్ళలో మీరు ఉన్నారు ఎవరన్నా? నువ్వు ఉన్నావా? మొన్న కాదు, ఎప్పుడో ఎప్పటి నుంచో నేను చెబుతున్నా. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశాడు దేవుడు? ఇప్పుడు మందిరం అప్పు తప్ప రూపాయి అప్పు లేదు. అది కూడా అయిపోతుంది. ఈ మందిరం అప్పు కూడా అయిపోద్ది. రూపాయి అప్పు ఉండదు. కాబట్టి ముందు అలా ఉంటుంది అంతే. సాతాను శక్తుల ప్రభావం వాళ్ళు మనల్ని అపనమ్మకం కలిగించడానికి ఏదో ఒక కష్టాలు నష్టాలు పెడతా ఉంటుంది. మనం ఆ మెట్టు కూడా ఎక్కగలిగితే ఇంకో మెట్టు ఇప్పుడు ఇక్కడ మెట్లు ఉన్నాయి, 5-6 మెట్లు ఎక్కి కూర్చుంటే అవ్వదు. ఆ మెట్లు కూడా ఎక్కితే అప్పుడు పై ఫ్లోర్కి వెళ్తాం. కాబట్టి ఇప్పుడు శారాకున్న లక్షణాలు, మన అమ్మకున్న లక్షణాలు మనం కూడా కలిగి ఉంటే, మన విశ్వాసం కూడా బ్రహ్మాండంగా ఉంటే దేవుడు చేయనిదంటూ ఉండదు. మృతతుల్యమైపోయిన వాళ్ళ దగ్గర కూడా గర్భం వచ్చింది. ఇంతకంటే ఆశ్చర్యం ఏంటి చెప్పనా? యోహాను తల్లి కూడా ముసలమ్మే. జకరియా భార్య ఎవరు? ఎలిజబెత్. ఆమె కూడా ముసలమ్మే. ఆమె కూడా హైలీ ఇంపాసిబుల్. మరి ఆమె ఇదంటే శారా అంటే శారా అంటే ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం. మరి ఇక్కడ బాప్తిస్మం 2000 సంవత్సరాలు. కాబట్టి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. అది గుర్తుపెట్టుకోవాలి. మన తల్లికి ఉన్న లక్షణాలు మనం కూడా కలిగి ఉండి
మన విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగదాం. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. 11 అయింది. ప్రేమగల తండ్రి, జీవగల దేవ, వందనాలు ప్రభువా, స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాతోను మాట్లాడినందుకే నీ స్తోత్రాలు. ఈరోజు నాయన మరి మదర్స్ డే